ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లలిత డివోషనల్. ఫ్రెండ్స్, ఈ రోజున శివరాత్రి రోజుకి అంటే ముందు రోజు శివరాత్రి రేపోనంగా ఈ రోజున మనం దేవుని సామాన్లు అంటే దేవుడి పూజా సామాగ్రి అంతటిని కూడా శుభ్రపరచుకొని పెట్టుకుంటే ఆ రోజున శివరాత్రి రోజున ఉదయం 4 గంటలకే అఖండ దీపం కానీ మనం పూజ కానీ త్వరగా చేసుకోవచ్చు. కాబట్టి మొదట ప్రతి ఒక్క దేవుడి పూజా సామాగ్రిని అంతటిని కూడా శుభ్రపరచుకోవాలన్నమాట. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ పెట్టుకుంటే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అన్న పెట్టుకోండి, నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అలాగే వీడియోలు అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శివరాత్రి రోజున మనం ఏ పండగకైనా మనం ముందుగా ప్రిపరేషన్ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఈ శివరాత్రి ప్రిపరేషన్ వీడియోసే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. పూజ ఎలా చేయాలి, అలాగే శివరాత్రికి అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకు నెక్స్ట్ డే పూజ ఎలాంటి తొందర లేకుండా క్లీన్ చేసుకోవచ్చు కదండి. ఇక్కడ మేము ఉండే ప్లేస్లో ఏమంటే అందరూ శివరాత్రి రోజునే క్లీన్ చేసుకుంటారు. నైట్ అంతా జాగారం చేసి ఉదయాన్నే అంటే సాయంత్రం మంచిగా క్లీన్ చేసుకొని పూజ చేస్తారు. ఉదయాన్నే మళ్ళా వాళ్ళు బొబ్బట్లు, కరిగుడాలు లేదా ఏదైనా ప్రసాదము చేసి అలాగే అన్నము, సాంబారు, పప్పులు, వడలు, పొంగనాలు. ఈ పండుగకి ఎక్కువగా చలిమిడి చేస్తామండి. ఇక్కడ మేము 26 ఏళ్ళుగా కర్ణాటక ఉండడం వల్ల చలిమిడి చేయడం మాకు అలవాటైంది. ఈ పండుగకి ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఈ పండుగ కోసం ఆ రోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఆ చలిమిడిని తింటారు. అంటే చలిమిడి అంటే మీకు ఎలా చెప్పాలి, ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానండి. మేము ఉపవాసం ఉండేది దేవునికి అది ఆ రోజు పెట్టేటువంటి ప్రసాదం అన్నమాట. ఇవన్నీ కూడా షేర్ చేస్తానండి ఒక్కొక్క వీడియో. చెప్పాను కదండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెంగా మీకు వీడియో చూపిస్తున్నాను. ఇంకా ఇలా అన్నీ కూడా ఇక్కడ శ్వేతార్క గణపతి, అలాగే మామూలు వెండి గణపతి, వెండి లక్ష్మీ దేవత, అలాగే శివలింగం స్ఫటికలింగం ఉంది. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు విగ్రహం అయితే ఇది నేను చెన్నై నుంచి తెప్పించుకున్నానండి. దీన్ని ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి బాగుంది అనేది తెప్పించుకున్నాను. నాకైతే అమ్మవారు వచ్చినప్పటి నుంచి చాలా మంచిగా జరుగుతుందండి ఇంట్లో. నాకైతే ప్రాబ్లం ఏమీ అనిపించడం లేదు. అంటారు కదండి, ఏ దేవత వచ్చినా మన ఇంటికి మంచి జరగాలని కోరుకోవాలని. ఇంకా అన్నీ కూడా పూజా సామాగ్రిని అంతటిని కూడా క్లీన్ చేసుకొని వాటికి పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుంటే చూడండి ఎంత చక్కగా కళగా కనబడుతున్నాయో కదా. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మన పెద్దలు అయితే అంటూ ఉంటారండి, జన్మానికో శివరాత్రి అని. జన్మం ఎత్తిన ఏ మనిషి అయినా సరే ఒక్కసారైనా ఉపవాసం ఉండాలి అని. అలాగే మనం జీవితం వచ్చే శివరాత్రులకు అంతా ఉపవాసం ఉంటే ఎంత మంచిదో కదండి. నాకైతే అలా అనిపిస్తుంది. నేనైతే చిన్నప్పుడైతే మాఘమాసం మేము మా ఊర్లో చిన్నప్పుడు చేసేవాళ్ళం అండి. పిల్లలందరూ కలిసి 4 గంటలకే లేచి స్నానాలు చేసి చన్నీళ్ళతో స్నానాలు చేసి దేవస్థానంకి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చి ఇంకా పొగలంతా ఆడుకొని స్కూల్కి పోయి ఇలా జరిపేవాళ్ళము. కొంచెం ఏజ్ అయితే కూడా మనకి కొంచెం బద్ధకం అనేది ఎక్కువ అయిపోతుంది కదండి. ఇప్పుడైతే అలా అన్నీ మానేసాము. అండ్ అందరూ చెప్తూ ఉంటారు, పెళ్ళి కానిటువంటి వారి పిల్లలు అయితే వెళ్ళి మీరు లేయండి అని. చాలామంది మా ఊర్లో ఇప్పటికీ కూడా చిన్నపిల్లలతో నుంచి పెళ్ళి అయ్యే పిల్లల వరకు అందరూ కూడా 4 గంటలకి లేచి పూజ చేసుకుంటారు వాళ్ళు మాఘమాసము. ఇంకా అమ్మవారికి అన్ని పటాలన్నిటికీ కూడా పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. మా సంప్రదాయంలో విభూతి కడ్డలు పెట్టుకుంటామండి. ఎందుకంటే మా ఇంటి దేవుడు ఈశ్వరుడు కాబట్టి. మంజునాథేశ్వరుడు ధర్మస్థలం అంటే ఇంట్లో మా ఊరు సొంత ఊరు పాతలింగేశ్వరుడేనండి. కానీ మా తాతలు ఇక్కడ ఈ దేవుణ్ణి అంటే ఆయన కూడా ఈశ్వరుడే కదా, పాతలింగేశ్వరుడు, మంజునాథేశ్వరుడు ఒకటే అని మా పెద్దలు భావించారు. వాళ్ళు అలా పూజ జరుపుకుంటూ ఇక్కడ మీకు పాత ఫోటో కనిపిస్తుంది కదండి. ఈ ఫోటోని మా తాతల కాలం నుంచి ఇది మంజునాథ స్వామిదండి.
ఇంకా ఇక్కడ అంటే మొదలు మాకు మంజునాథ స్వామి ధర్మస్థలం అనేది తెలుసు కదా, అందుకోసమని ఆయన్నే అలా జరుపుకుంటూ పూజ అయితే వస్తున్నారు. మా సొంత ఊర్లోనే పాతలింగేశ్వరుడు అనేది మా ఇంటి దేవుడు అండి. ఇంకా అన్నీ కూడా ఆ అఖండ దీపానికి రెడీ చేసుకున్నాను. పూజ సామాగ్రిని అంతటినీ కూడా ఇలా ఎప్పుడైతే అనుకుంటామో పూజ చేసుకోవాలని అప్పుడు ఇలా రెడీ చేసుకుంటే చాలా అంతేనండి. ఇంక మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్ అదే చెల్లి మీడియా అని చెప్పాను కదండి, ఆ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నమస్కారం అండి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమా